మీరు ఈ వీడియో ఓపెన్ చేశారంటే ఎందువల్ల? థంబ్నెయిల్ చూసే కదా. సో థంబ్నెయిల్ చూసి ఈ వీడియోలో ఏదో మనకి యూజ్ అయ్యే మ్యాటర్ ఉందనే కదా మీరు ఓపెన్ చేశారు. అంతే, అయిపోయింది, మీకు సొల్యూషన్ దొరికేసింది. ఒక థంబ్నెయిల్ మన వీడియో వ్యూస్ రావాలన్నా, ఇంప్రెషన్స్ రావాలన్నా, మన రీచ్ పెరగాలన్నా, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ రావాలన్నా ఒక థంబ్నెయిల్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. సో ఒక వ్యూవర్ మన వీడియోలోకి రావాలి అంటే థంబ్నెయిల్ అనేది మెయిన్ పార్ట్ పోషిస్తుంది. సో ఒక వీడియోలో ఏం చెప్పబోతున్నాం అనేది మనకు ఒక థంబ్నెయిల్ డిస్క్రైబ్ చేయాలన్నమాట. మన హోమ్ పేజ్లోకి వెళ్తే ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే పెద్దగా థంబ్నెయిల్స్ ఉంటాయి, చిన్నగా టైటిల్ ఉంటుంది, అంతకన్నా చిన్నగా డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్ ల్యాప్టాప్లో మాత్రం కనిపిస్తుంది, బట్ జనం చూసేది మాత్రం మెయిన్గా థంబ్నెయిల్ అనమాట. సో థంబ్నెయిల్కి అంత ఇంపార్టెన్స్ ఉంది మనం చేసే వీడియోస్కి. సో ఈ థంబ్నెయిల్ అనేది ఎలా చేయాలి, ఈ థంబ్నెయిల్ కరెక్ట్గా ఉందా లేదా, ఈ వీడియోకి థంబ్నెయిల్ కరెక్టా కాదా, ఈ థంబ్నెయిల్ చూసి జనాలు వస్తున్నారా లేదా, ఇవన్నీ తెలుసుకోవడం వల్ల అసలు మన థంబ్నెయిల్ ఎలా చేయాలి, ఫోన్లో ఎలా చేయాలి, ల్యాప్టాప్లో ఎలా చేయాలి, ఇవన్నీ వీడియోలు డిస్కస్ చేద్దాం. సో వీడియో కంప్లీట్గా చూడండి, నచ్చితే నేను చెప్పను. సో మీకు నచ్చితే చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లేదు. నేను అయితే చెప్పను, ఇంక మానేస్తున్నాను. చెప్పి ఎవరు సబ్స్క్రైబ్ చేయడంలా నాకే బోర్ కొడేస్తుంది. సో నేను సబ్స్క్రైబ్ చేయమని నేను అడగను, మీకు నచ్చితే చేయండి, లేకపోతే లేదు. సో పాయింట్లోకి వచ్చేస్తే, సో మీరు ఒక థంబ్నెయిల్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ థంబ్నెయిల్ యొక్క CTR అంటారు, క్లిక్ త్రూ రేట్. మన థంబ్నెయిల్ని జనాలు చూసి ఎంతమంది నొక్కుతున్నారు. క్లిక్ త్రూ రేట్ అంటే ఏంటంటే, మీ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత జనాల్లోకి ఆ వీడియో అనేది రీచ్ అవుతుంది. మీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకైతే సబ్స్క్రిప్షన్ ఫీడ్లో కనిపిస్తుంది, నోటిఫికేషన్స్లో వస్తుంది. కొంతమందికి మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకైతే హోమ్ పేజ్లో ఫీడ్లో కనిపిస్తుంది. ఓకే, ఇన్ని రకాలుగా జనాల్లో మీ వీడియో అనేది కనిపిస్తుంది అనమాట. ఓకేనా, కనిపించినప్పుడు వాళ్ళలో ఎంతమంది క్లిక్ చేశారు, ఎంతమందికి కనిపించింది, వాళ్ళలో ఎంతమంది క్లిక్ చేశారు అనేది CTR, క్లిక్ త్రూ రేట్ అంటాము. అదొక పర్సంటేజ్ అనమాట. లైక్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 100 మందికి మీ వీడియో అనేది కనిపించింది అనుకోండి. ఆ 100 మందిలో మీ వీడియో అనేది 5 మంది చూశారు. అప్పుడు మీకు పర్సంటేజ్ ఎంత? 5%. 100లో 5 మంది మీ వీడియోని క్లిక్ చేశారు. సో మీ CTR అనేది ఎలా చెక్ చేసుకోవాలి? మన యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్తే అక్కడ మీకు కనిపిస్తుంది. వితిన్ 3 అవర్స్లో మీ CTR ఎంత అనేది కనిపించేస్తుంది అనమాట. వీడియో అప్లోడ్ చేసిన 3 అవర్స్లో తెలిసిపోతుంది. అక్కడ మీకు CTR ఇంప్రెషన్స్ అని చెప్పేసి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కొన్ని వీడియోస్కి 9 to 10% ఉంటుంది, కొన్ని వీడియోస్కి 15% దాకా ఉంటుంది, కొన్ని వీడియోస్కి 2, 3, 1% కూడా ఉంటుంది. సో ఇలా థంబ్నెయిల్స్కి CTR అనేది వర్క్ అవుతుంది అనమాట. అయితే ఈ CTR పర్సంటేజ్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? మీకు 5 to 6% అప్రాక్సిమేట్లీ ఉందంటే మీ థంబ్నెయిల్ అనేది ఎనఫ్, బాగానే ఉంది. అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, బట్ ఇట్స్ నాట్ బ్యాడ్. బాగాలేదు అని మాత్రం కాదు, పర్వాలేదు అని చెప్పేసి దాని మీనింగ్ అనమాట. అదే మీ పర్సంటేజ్ అనేది అబౌవ్ 10% ఉంటే, 9 or 10% అబౌవ్ ఉంటే ఇట్స్ అన్ ఎక్సలెంట్ థంబ్నెయిల్, చాలా బాగుంది, మీరేం మార్చొద్దు అని దాని మీనింగ్. బిలో 3% వచ్చిందంటే, 3, 2, 1 ఇంకా 0.5 అలా వచ్చిందంటే మాత్రం మీకు చాలా ఇంప్రెషన్స్ వెళ్తున్నాయి, కానీ మీ థంబ్నెయిల్ ఎవరు క్లిక్ చేయట్లేదు అని అర్థం. సో అప్పుడు మీరు థంబ్నెయిల్ అనేది చేంజ్ చేసుకోవాలన్నమాట. వితిన్ 3 అవర్స్లోనే మీకు అర్థమైపోద్ది థంబ్నెయిల్ బాగా వెళ్తుందా లేదా, ఇది ఈ వీడియో క్లిక్ అయిందా లేదా, ఈ వీడియో హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది మీకు వితిన్ 3 అవర్స్లో అర్థమైపోద్ది. సో ఆ CTR అనేది తక్కువ వచ్చిందంటే మీరు అప్డేట్ చేసుకోవడం, మీరు థంబ్నెయిల్ని చేంజ్ చేసుకోవడం బెటర్ అనమాట. ఓకేనా, అసలు థంబ్నెయిల్ ఎలా చేయాలి అది మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో థంబ్నెయిల్ చేయడానికి మనకి మొబైల్లో చాలా యాప్స్ ఉన్నాయి, ల్యాప్టాప్లో చాలా యాప్స్ ఉన్నాయి. సో మొబైల్లో మనం థంబ్నెయిల్ చేయడానికి మాత్రం మీకు Canva అనే యాప్ ఉంటుంది, పిక్సెల్ ల్యాబ్ అనే ఒక యాప్ ఉంటుంది, పిక్సార్ట్ అనే యాప్ ఉంటుంది. ఇలా చాలా యాప్స్ ఉన్నాయి. నేను మీకు మొబైల్లో థంబ్నెయిల్ ఎలా చేయాలని మీకు వీడియో చేస్తాను. ఈ వీడియోకి 100 likes మీరు రీచ్ చేయగలిగితే నేను వెంటనే థంబ్నెయిల్స్ ఎలా చేయాలనేది వీడియో చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ ల్యాప్టాప్లో చేయాలనుకుంటే మీకు ఫోటోషాప్ ఉంటుంది, మీకు ల్యాప్టాప్లో కూడా Canva ఉంటుంది. సో రెండింటిలో కూడా మీరు థంబ్నెయిల్స్ చేసుకోవచ్చు అనమాట. అసలు థంబ్నెయిల్ రెజల్యూషన్ ఏంటి? చాలామంది అనుకుంటారు 1280x720 ఇది థంబ్నెయిల్ రిజల్యూషన్ అనుకుంటుంటారు. బట్ థంబ్నెయిల్ రిజల్యూషన్ అది 720 క్వాలిటీ అనమాట. అంటే నాట్ ఫుల్ HD క్వాలిటీ, ఇట్స్ HD క్వాలిటీ. HD క్వాలిటీ అంటే 720p. మీరు యూట్యూబ్లో చూస్తారు కదా 720p, ఆ క్వాలిటీ అనమాట. సో మనం 1080p క్వాలిటీ పెట్టాలి. 1080p క్వాలిటీ ఎలా పెట్టాలంటే మీ థంబ్నెయిల్ రిజల్యూషన్ అనేది 1920x1080 ఈ ఫార్మాట్లో ఉండాలి. ఈ రిజల్యూషన్లో మీ థంబ్నెయిల్ అనేది ఉండాలన్నమాట. 1920x1080 ఈ రిజల్యూషన్లో ఉన్నట్లయితే అప్పుడు మీ థంబ్నెయిల్ అనేది క్వాలిటీగా వస్తుంది. మీరు ఎంత హై క్వాలిటీ థంబ్నెయిల్ అప్లోడ్ చేస్తే యూట్యూబ్ ఎలాగో కంప్రెస్ చేస్తుంది. యూట్యూబ్ అప్లోడ్ చేసినప్పుడు అది కంప్రెస్ చేసుకుంటుంది. మీరు అప్లోడ్ చేయడమే లో క్వాలిటీ థంబ్నెయిల్ అప్లోడ్ చేస్తే అది ఇంకా కంప్రెస్ చేసి మీ థంబ్నెయిల్ అనేది క్వాలిటీ లేకుండా బ్లర్ అవుతుంది అనమాట. సో ఆడియన్స్కి హోమ్ పేజ్లో మీ వీడియో కనిపించినప్పుడు చూడరు, ఎందుకు చూస్తారు? అదే బ్లర్గా తిక్కమక్క చేశాడు, ప్రొఫెషనల్ కాదేమో అని చూడరు. సో ఖచ్చితంగా మీరు ప్రొఫెషనల్గా చేయాలంటే మాత్రం మీ థంబ్నెయిల్ క్వాలిటీ అనేది 1920x1080 ఈ క్వాలిటీలో మాత్రమే మీరు థంబ్నెయిల్స్ అనేవి చేయాలి. నేను ఛానల్ మొదలుపెట్టినప్పటి నుంచి 4 సంవత్సరాల నుంచి నేను ఇదే థంబ్నెయిల్ రిజల్యూషన్ మెయింటైన్ చేస్తున్నాను. సో అది ప్రాబ్లం ఏం కాదు, ఈ రిజల్యూషన్లో మీరు థంబ్నెయిల్స్ అనేవి చేయొచ్చు. ఒక థంబ్నెయిల్ చేసేటప్పుడు మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్. సో చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను ఇలాగే కూర్చున్నాను కదా, ఇలా కూర్చొని ఇలా ఒక స్టిల్ ఇస్తారు, అలా ఒక స్టిల్ ఇస్తారు, స్టిల్ ఇచ్చి టెక్స్ట్ పెట్టేస్తారు, అంతే, ఏం కదిలించారు అనమాట. సో అలా చేసినప్పుడు అట్రాక్షన్ అనేది రాదనమాట. సో ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్లో ఉండాలి అండ్ చీకటిగా ఉండాలి. బ్యాక్గ్రౌండ్ అనేది డల్ అవ్వాలన్నమాట. మీరు ఏదైతే ఫాంట్ రాస్తున్నారో ఆ ఫాంట్తో పాటు
మీరు హైలైట్ అవ్వాలి తప్ప బ్యాక్గ్రౌండ్ అనేది హైలైట్ అవ్వకూడదు. ఎక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ అనేది హైలైట్ అవ్వకూడదు అనమాట. అన్లెస్ మీరు ఒక వ్లాగ్ చేసి ఒక ప్లేస్ విజిట్ అయినప్పుడు మీరు ఇలా ప్లేస్ని చూపిస్తున్నప్పుడు మాత్రం ఓకే, ప్లేస్ చూడాలి. బట్ నార్మల్గా మీరు వీడియోస్ చేసేటప్పుడు మాత్రం బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అయి ఉండాలి అండ్ చీకటి అయిపోయి ఉండాలి. మీరు యూజ్ చేసే కలర్స్ని ఎక్కువగా దాని మీద అప్లై చేసి ఆ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ కనిపించకుండా చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. సో నేను ఇక్కడ మీకు స్క్రీన్ చూడొచ్చు, మీరు నా తమ్ముని చూడొచ్చు. సో బ్యాక్గ్రౌండ్ అనేది ఉందా లేదా అన్నట్టు ఉంటుంది, కానీ అక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అది ఉందా లేదా అన్నట్టు ఉంటుంది. అండ్ దాంతోపాటు టెక్స్ట్ అనేది హైలైట్ అవ్వాలి. సో టెక్స్ట్ అనేది కంప్లీట్గా కాంట్రాస్ట్ కలర్, బ్యాక్గ్రౌండ్ మీరు ఏదైతే కలర్ యూజ్ చేస్తున్నారో దానికి ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్ కలర్స్ మీరు టెక్స్ట్లో ఇవ్వాలి. ఫ్రెండ్ మనం ఇచ్చే టెక్స్ట్ అనేది బ్రైట్ కలర్స్ ఇవ్వాలి. లైక్ బాగా బ్రైట్ ఎల్లో కానీ బ్రైట్ గ్రీన్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే జనాలు ఆ టెక్స్ట్లోకి వాళ్ళ కలర్ వెళ్తాయి అనమాట. చూడగానే ఆ టెక్స్ట్ కనిపిస్తుంది. సో టెక్స్ట్ చూడగానే వాళ్ళు ఇంప్రెస్ అయితే ఖచ్చితంగా ఓపెన్ చేస్తారు అనమాట. సో టెక్స్ట్ అనేది కంప్లీట్ కాంట్రాస్ట్లో పెట్టుకోండి, బ్రైట్గా పెట్టుకోండి. కలర్స్ అనేవి టెక్స్ట్ కలర్స్ అనేవి చాలా బ్రైట్గా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ అనేది డల్గా ఉండాలి. అప్పుడు మాత్రమే టెక్స్ట్ అనేది హైలైట్ అవుతుంది. దాంతోపాటు మీరు కూడా హైలైట్ అవ్వాలి. మీ బ్యాక్గ్రౌండ్ చీకటి చేసుకోండి, మీకు ఒక షాడో అప్లై చేసుకోండి. సో మీరు హైలైట్ అయ్యేటట్టుగా చేసుకోండి, ఓకేనా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు టెక్స్ట్ అనేది క్రిస్ప్గా ఉండాలి, షార్ట్గా ఉండాలి. సో చాలామంది ఏం చేస్తారంటే తమ్నైల్ మీద పేజీలు మ్యాటర్ రాస్తారు. ఆ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ మొత్తం తమ్నైల్లోనే ఉంటుంది, లోపలికి వెళ్ళాల్సిన పని తమ్నైల్ చూసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అలా ఉంటాయి కొంతమంది తమ్నైల్స్. అలా చేయొద్దు. సింపుల్గా ఒక 2 or 3 words తోటి తమ్నైల్ వచ్చేయాలి. మ్యాక్సిమం 4 or 5 words, అంతకుమించి తమ్నైల్లో ఎక్కువ మీరు టెక్స్ట్ అనేది యాడ్ చేయొద్దు. ఇప్పుడు ఈ తమ్నైల్ చూస్తున్నారు కదా, దీని సిటిఆర్ అనేది 9.5% పైన ఉందన్నమాట. అదే కొన్నిటికంటే మ్యాటర్ ఎక్కువ రాసి ఉంటాను. సో వాటికి సిటిఆర్ అనేది ఎక్కువ రాదన్నమాట, చాలా తక్కువ వస్తుంది సిటిఆర్ అనేది. ఈ తమ్నైల్ చూస్తే దీని మీద మ్యాటర్ అంతా రాసి పెట్టేశాను, ఈ సిటిఆర్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఇలా తమ్నైల్స్ మీద మ్యాటర్ అనేది తక్కువ ఉంటేనే సిటిఆర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మ్యాటర్ ఉందంటే చూసే వాళ్ళకి కనిపించదు, ఫోన్లో చూసే వాళ్ళకి చాలా చిన్న అక్షరాలు అయిపోతాయి, కనిపించదు అనమాట. సో టెక్స్ట్ అనేది పెద్దగా క్లియర్గా వితిన్ 2-3 wordsలో ఫిల్ చేసేటట్టుగా తమ్నైల్స్ ఉండాలి, ఓకేనా? ఇది మెయిన్ అనమాట. సో ఇలాంటివన్నీ మీరు ఫాలో అయితే మాత్రం మీ తమ్నైల్స్ అనేవి సిటిఆర్ గ్రో అవుతుంది అనమాట ఖచ్చితంగా. సో మీరు ఈ వీడియోకి 100 లైకులు కొట్టండి. సో నేను మొబైల్లో తమ్నైల్ ఎడిటింగ్ ఎలా చేయాలి, ల్యాప్టాప్లో నేను ఎలా చేస్తాను, ఇప్పుడు మీకు చూపించిన సిటిఆర్ ఎక్కువ ఉన్న తమ్నైల్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని అవి ఎలా చేశానని చెప్పి మీకు చూపిస్తాను. సో అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచింగ్ వీడియో. బాయ్. జై హింద్.